హాయ్ ఫ్రెండ్స్, ఏనుగు సవత లెసన్స్ మన బడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, డిఎస్సి టెట్ 10 ఎస్ఏఎల్పి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగు మనము వీడియోస్ అన్ని చూస్తున్నాం కదా. అలాగే ఈరోజు కొన్ని వ్యతిరేక పదాలను చూద్దాము. మరి వీడియోలోకి వెళ్ళే ముందే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ల వల్ల వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క సహకారాన్ని మాకు అందించిన వారు అవుతారు. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన వ్యతిరేక పదాలను చూద్దాం. అలాగే ఇందులో మీకు తెలిసిన ఆన్సర్స్ ఏవైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలు కూడా మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి వీడియోలోకి వెళ్దామా? వ్యతిరేక పదాలు చూద్దాం. మొదటి ప్రశ్న, సత్కారం. దీనికి వ్యతిరేక పదం అసత్కారం, నిస్సత్కారం, విస్సారం, చీత్కారం. సరైన సమాధానం 4, చీత్కారం. రెండవ ప్రశ్న, పుట్టుట. దీనికి వ్యతిరేక పదం 1 గిట్టుట, 2 జన్మించుట, 3 భవించు, 4 ప్రభవించు. సరైన సమాధానం 1 గిట్టుట. తర్వాత ప్రశ్న, నిర్వచనీయం. దీనికి వ్యతిరేక పదం 1 నరకం, 2 అనిర్వచనీయం, 3 వచనీయం, 4 పురాతనం. సరైన సమాధానం 2 అనిర్వచనీయం. నిర్వచనీయంకి వ్యతిరేక పదం వచ్చేసి అనిర్వచనీయం అవుతుంది. తర్వాత ప్రశ్న, 4వ ప్రశ్న, కృత్రిమం. దీనికి వ్యతిరేక పదం 1 అసహజం, 2 ప్రకృతికం, 3 సహజం, 4 నీచత్వం. సరైన సమాధానం 3 సహజం. కృత్రిమం, సహజం. తర్వాత ప్రశ్న, శూన్యము. దీనికి వ్యతిరేక పదం 1 లోకము, 2 సహజం, 3 అపకీర్తి, 4 పూర్ణము. సరైన సమాధానం 4 పూర్ణము. తర్వాత ప్రశ్న, అభయం. దీనికి వ్యతిరేక పదం 1 పాపం, 2 పుణ్యం, 3 భయం, 4 ఆటంకం. సరైన సమాధానం 3 భయం. అభయం, భయం. తర్వాత ప్రశ్న, అస్తమించు. దీనికి వ్యతిరేక పదం 1 నిత్యత్వము, 2 నిస్తమించు, 3 అన్యాయం, 4 ఉదయించు. సరైన సమాధానం 4 ఉదయించు. అస్తమించడం వ్యతిరేక పదం ఉదయించడం. తర్వాత ప్రశ్న, ధనవంతులు. దీనికి వ్యతిరేక పదం 1 సంపన్నులు, 2 అత్యల్పం, 3 పండితులు, 4 దరిద్రులు. సరైన సమాధానం 4 దరిద్రులు. ధనవంతులకి వ్యతిరేక పదం దరిద్రులు. తర్వాత ప్రశ్న, స్వభాష. దీనికి వ్యతిరేక పదం 1 తమిళ భాష, 2 ఆంగ్ల భాష, 3 పరభాష, 4 ఆంధ్ర భాష. సరైన సమాధానం 3 పరభాష. స్వభాషకి వ్యతిరేక పదం పరభాష. తర్వాత ప్రశ్న, ప్రతిష్ట. దీనికి వ్యతిరేక పదం 1 పౌరుషం, 2 అప్రతిష్ట, 3 అహంకారం, 4 నింద. సరైన సమాధానం 2 అప్రతిష్ట. పరుషము. దీనికి వ్యతిరేక పదం 1 సరళము, 2 అపరుహము, 3 ధృతము, 4 పురుషము. సరైన సమాధానం 1 సరళము. తర్వాత ప్రశ్న, జాగ్రత్త. దీనికి వ్యతిరేక పదం 1 జాగృతి, 2 ప్రకృతి, 3 నిగృతి, 4 అజాగ్రత్త. సరైన సమాధానం 4 అజాగ్రత్త. తర్వాత ప్రశ్న, వృద్ధి. దీనికి వ్యతిరేక పదం 1 సమృద్ధి, 2 పురోభివృద్ధి,
3 క్షయం 4 నిరుద్ధి. సరైన సమాధానం 3 క్షయం. తర్వాత ప్రశ్న, లోభి దీనికి వ్యతిరేక పదం. 1 సమృద్ధి, 2 పురోభివృద్ధి, 3 త్యాగి, 4 యోగి. సరైన సమాధానం 3 త్యాగి. తర్వాత ప్రశ్న, స్వాతంత్రం దీనికి వ్యతిరేక పదం. 1 ఉపస్వాతంత్రం, 2 నిస్వాతంత్రం, 3 పారమార్థికం, 4 పారతంత్రం. సరైన సమాధానం 4 పారతంత్ర్యం. తర్వాత ప్రశ్న, స్వేచ్ఛ దీనికి వ్యతిరేక పదం. 1 నిస్వేచ్ఛ, 2 అస్వేచ్ఛ, 3 బానిస, 4 స్వాగతం. సరైన సమాధానం 3 బానిస. తర్వాత ప్రశ్న, సదుద్దేశం దీనికి వ్యతిరేక పదం. 1 అదరుద్దేశం, 2 నిరుద్దేశం, 3 దురుద్దేశం, 4 ప్రదుద్దేశం. సరైన సమాధానం 3 దురుద్దేశం. సదుద్దేశం, దురుద్దేశం. తర్వాత ప్రశ్న, పండితుడు దీనికి వ్యతిరేక పదం. 1 కవి, 2 పామరుడు, 3 నీచుడు, 4 అల్పుడు. సరైన సమాధానం 2 పామరుడు. పండితుడికి ఆపోజిట్ ఏంటి? వ్యతిరేక పదం పామరుడు. తర్వాత ప్రశ్న, క్షరం దీనికి వ్యతిరేక పదం. 1 ప్రక్షరం, 2 వ్యక్షరం, 3 ఉక్షరం, 4 అక్షరం. సరైన సమాధానం 4 అక్షరం. క్షరంకి ఆపోజిట్ వ్యతిరేక పదం అక్షరం. తర్వాత ప్రశ్న, సద్గతి దీనికి వ్యతిరేక పదం. 1 దుర్గతి, 2 నిర్గతి, 3 ప్రద్ధతి, 4 ఉద్ధతి. సరైన సమాధానం 1 దుర్గతి. సద్గతి వ్యతిరేక పదం దుర్గతి. తర్వాత ప్రశ్న, మేలు దీనికి వ్యతిరేక పదం. 1 కీడు, 2 ఉపకారం, 3 అపకారం, 4 మంచి. సరైన సమాధానం 1 కీడు. మేలుకి వ్యతిరేక పదం కీడు. తర్వాత ప్రశ్న, కలిమి దీనికి వ్యతిరేక పదం. 1 లేమి, 2 చెలిమి, 3 నేను, 4 అకలం. ఇది అకలం అండి. సరైన సమాధానం లేమి. తర్వాత ప్రశ్న, మోదం దీనికి వ్యతిరేక పదం. 1 నిర్వేదం, 2 ప్రమోదం, 3 అనిర్వన్నం, 4 ఖేదం. సరైన సమాధానం 4 ఖేదం. మోదంకి వ్యతిరేక పదం ఖేదం. తర్వాత ప్రశ్న, సాకు దీనికి వ్యతిరేక పదం. 1 బేకు, 2 అసాకు, 3 హాకు, 4 ఏది కాదు. సరైన సమాధానం 1 బేకు. సాకుకి వ్యతిరేక పదం బేకు. మరికొన్ని వ్యతిరేక పదాలు చూద్దాం. నిత్యము, అనిత్యము, రాక, పోక, తప్పు, ఒప్పు, దీర్ఘము, హస్వము, పొమ్ము, రమ్ము, ఆధారం, నిరాధారం, నవ్వుట. ఇప్పుడు మరికొన్ని వ్యతిరేక పదాలను చూద్దాము. నిత్యము, అనిత్యము, రాక, పోక, తప్పు, ఒప్పు, దీర్ఘము, హస్వము, పొమ్ము, రమ్ము, ఆధారం, నిరాధారం, నవ్వుట, ఏడ్చుట, లావు, సన్నము, ప్రియము, అప్రియము, సందర్భం, అసందర్భం, మొదలు, చివర, ఖర్చు, జమ, త్యాగం, భోగం, ఆదాయము, వ్యయము, నాగరికత, అనాగరికత, ప్రాచీనులు, అర్వాచీనులు లేదా నవీనులు, ఆచారం, అనాచారం, సమానం, అసమానం, పరిచితం, అపరిచితం, నిరుద్యోగులు,
ఉద్యోగులు, సద్వినియోగం, దుర్వినియోగం. సుమతి, దుర్మతి లేదా కుమతి అని కూడా అంటారు. సుమతికి వ్యతిరేక పదం దుర్మతి లేదా కుమతి. సరసం, విరసం, సుకుమారం సమకూరు, చెదిరిపోవు, పిరికివాడు, ధైర్యవంతుడు, వడ్నించు, వర్జించు, స్వీకరించు, స్వగుణం, పరగుణం, పామరుడు, పండితుడు, ఉచితం, అనుచితం, అధికము, అధమము, అధమము లేదా అల్పము, శిష్టాన్నము, దుష్టాన్నము, దుర్గంధము, సుగంధము, భూమి, భూమి ఆకాశము, ఉచ్చము, నీచము, దేవతలు, దానవులు, కృత్యం, అకృత్యం, పండితులు, పామరులు, సజీవం, నిర్జీవం, ఆకర్షించు, వికర్షించు లేదా అనాకర్షించు కూడా చెప్పచ్చు. స్వదేశం, విదేశం, పవిత్రం, అపవిత్రం, శబ్దం, నిశ్శబ్దం, అంతరించు, వృద్ధి పొందు, శుభము, అశుభం, ధనవంతుడు, పేదవాడు, ధనవంతుడు పేదవాడు చెప్పచ్చు లేదా దరిద్రుడు చెప్పచ్చు. పొదుపు, ఖర్చు, పొడవు, వెడల్పు, స్పష్టం, అస్పష్టం, వివేకి, అవివేకి, స్వర్గం, నరకం, వెలుగు, చీకటి, నవ్వులు, ఏడ్పులు. నిక్కము, అబద్ధం, పరవశించు, విచారించు. ఆమోదం, వ్యతిరేకం, సమగ్రం, అసమగ్రం, రాత్రి, పగలు, ఎత్తు, పల్లం, భారము, తేలిక, గోప్యం, బహిరంగం, అమృతం, విషం, స్తుతించు, దూషించు, శాశ్వతం, అశాశ్వతం, వీరుడు, భీరువు. ప్రత్యేకం, సామాన్యం, ప్రేమ, పగ. విద్య, అవిద్య, సుమతి, కుమతి లేదా దుర్మతి, సత్ఫలం, నిష్ఫలం, సజ్జనుడు, దుర్జనుడు, అల్పుడు, అధికుడు, అమ్ముట, కొనుట, జ్ఞానవంతుడు, జ్ఞానహీనుడు, తడి, పొడి, పుట్టుట, గిట్టుట, పేద, ధనిక, స్వ, పర, అర్థం, అనర్థం, యోగి, భోగి, విశ్వాసం, అవిశ్వాసం, అసురులు, సురలు, సద్గుణములు, దుర్గుణములు, జడత్వము, జీవత్వము, ఆవశ్యములు, అనావశ్యములు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి వరకు వ్యతిరేక పదాలు చూశారు కదా. మరికొన్ని వ్యతిరేక పదాలతో ఇంకో పార్ట్ 2లో తెలుసుకుందాము. మరి వీడియో ముగించే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.